మామ గ్లోస్టర్‌లా ఎర్లీ మార్నింగ్ ఫార్మ్ విజిట్‌కి వచ్చినాము. ఫార్మర్ తోటి కూడా మాట్లాడినాము. నాకు ఫార్మ్ సైడ్ వెళ్తుంటే మాత్రం నాకు పక్కా ఇండియాలో ఉన్నట్టే అనిపించింది నాకైతే ఆ రూట్లు కూడా చూసినప్పుడు. అండ్ ఫార్మర్‌కి ఓన్లీ ఫార్మ్ 2-3 ఎకర్స్ ఆఫ్ ఓన్లీ ఫార్మే ఉంటదంట. అండ్ ఈ ఫార్మర్ దగ్గర 200-300 ఆవులున్నాయి. అండ్ ఆన్ యావరేజు ఒక్కొక్క ఆవు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలిసి 25-30 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇస్తదంట. అండ్ మాకు ఫార్మర్ కొత్తగా చెప్పిన విషయం ఏందంటే, పుట్టిన ప్రతి దూడకు పాస్‌పోర్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారంట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఫ్రీడమ్‌గా వదిలిపెడతారు కదా! ఎవరైనా దొంగిలిచ్చినా, ఏం చేసినా కూడా ఆ ట్యాగ్ కోడ్‌ని బట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారంట. అండ్ ఇక్కడ మిల్క్ తీసే ప్రాసెస్ చాలా అంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. మాకు ఫార్మర్ చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. ఒక్కసారి 16 ఆవులకి ఇక్కడ మిల్క్ తీస్తారంట. ఇదంతా మిల్క్ తీసే ప్రాసెస్ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. ఎట్లా తీస్తారు? ఏం కథ అని. ఫార్మ్‌ని కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేసిర్రు. అండ్ యావరేజ్ వీళ్ళు 2 డేస్‌కి 5000-6000 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీస్తారంట. వీళ్ళకి డైరీ ఫార్మ్ ఏందంటే ప్రతి 2 డేస్‌కి కలెక్ట్ చేస్తారంట వాళ్ళు మిల్క్‌ని. వీళ్ళు కొంచెం కూడా నీళ్లు కలపరంట. మనం సడెన్‌గా ర్యాండమ్‌గా వెళ్ళినా కూడా వీళ్ళు ఫార్మ్‌ని అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేసిర్రు. అసలు మార్నింగే తీసిర్రు. ఆ ఏరియా చూడండి ఎంత క్లీన్‌గా ఉందో. అండ్ ఈ ఫార్మర్ ఏజ్ వచ్చేసి 68 ఇయర్స్ ఓల్డ్ అంట. ఈ ఫార్మ్ ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ అంట. చాలా నీట్‌గా మెయింటైన్ చేసిండు. మాకు కూడా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు బాగా. అండ్ ఇక్కడ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి అసలు. ఏసీ సిట్టింగు, ఆ సీట్ కంఫర్టు ఇదంతా కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. నాకైతే ఒక్కసారి ఇండియాలో ఉన్న ఫార్మింగ్ మొత్తం గుర్తుకొచ్చింది నాకు.